మిత్రులకు శుభోదయం. రథసప్తమి శుభాకాంక్షలు. మనం అందరం అనుకుంటూ ఉంటాం, ఇది నాది, ఇది నాది, ఇది నా సంపాదించుకున్నాను నేను, ఇది నాది అనేటటువంటి భావన అహంని పెంచుతుంది. అప్పుడు ఎదుటివాడు ఏదైనా అనగానే మనకి కోపం వచ్చేయటం పరిపాటి. ఇలా నాది అనుకునేటటువంటి భావన ఎప్పుడైతే నీలో ఉంటుంటుందో అహంభావము, అహంకారము, దానితో కోపాలు ఇవన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి. కానీ సర్వమున్నతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేర్చి, చక్కని పదం గుర్తొచ్చింది నాకు. ఎందుకయ్యా అంటే ఈ సమస్తమైనంత లోకమంతా కూడాను ఆయన యొక్క సృష్టి. అసలు నీదనేది ఏముంది? వాడిస్తే నీకు వచ్చింది, వాడు ఎప్పుడు తీసుకుంటే అప్పుడు పోతుంది. అంతేగాని ఇది నాది అని నువ్వు అనుకోవడానికి అసలు ఎక్కడ నీకు అధికారం ఉంది? అసలు ఆ భగవంతుడు ఇచ్చింది ఏదో నీకు ఇస్తున్నాడు, వాడికి కావాల్సి వచ్చినప్పుడు వాడు తీసుకుంటున్నాడు. అంతేగాని నీది అనేది ఏది కూడా, నీ సొంతం అనేటటువంటిది ఏది కూడా నీకు లేదయ్యా. ఎందుకని అంటే ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి నుతిలోపలంద్రల్లక వీరు నేమను మతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమును అతని దివ్య కళామయమంచు. అంతా కూడా భగవంతుడి యొక్క విచిత్రమైనటువంటి లీలా విలాసం. ఎప్పుడు ఏది జరగాలో అది జరుగుతుంది. ఎప్పుడు నీకు వాడు ఇవ్వాలనుకున్నాడో ఇస్తాడు, ఎప్పుడు తీసుకోవాలనుకున్నాడో అప్పుడు తీసుకుంటాడు. సర్వము అతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేర్చి. అందుకుని ఒక్కటే నమ్ముకో, ఆ విష్ణువు యొక్క పాదపద్మాలను మాత్రమే ఆశ్రయించు. అప్పుడు మాత్రమే నీ మనస్సుకి శాంతి, నీకు ఉపశాంతి, నీకు పైలోకాలలో ప్రాప్తి లభిస్తాయి. తప్పితే అంతా నాది అనుకున్నప్పుడల్లా కూడా నీకు కష్టాలు ఎప్పుడూ ఉంటూనే ఉంటుంటాయి. నీదనేది ఏదీ లేదు, ఉన్నది నీది, పోయింది నీది, కానీ ఇచ్చింది మాత్రం ఆ భగవానుడు అనేటటువంటి తెలుసుకో అంటున్నాడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితోటి. నాకు నచ్చిన విషయం ఒక్కటి చెబుతాను విను నాన్న. అది నారాయణ చరణ స్మరణం తప్పితే మరొక్కటి ఏమీ లేదు. ఎల్ల శరీరధారులకు, ఈ మానవులందరూ కూడా అజ్ఞానులు, అవివేకులను. వీరందరూ కూడా ఇళ్లను చీకటి నూతిలోపలంద్రల్లక, వీళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారు అంటే ఈ సంసారం అనేటటువంటి చీకటి నూతిలో నుంచి బయటపడలేకపోతున్నారు. బయటపడలేక ఈ వీరు మేమను మతిభ్రమణంబున, వాళ్ళు వీళ్ళు, వీరు వేరు, మేము వేరు అనేటటువంటి వీరు నేమను మతిభ్రమణంబున, వీరు వేరు మేము వేరు అనేటటువంటి భ్రమతో బతుకుతూ ఉండి ఖిన్నులై, అక్కడ భిన్నులై అని ఉంది. ఆ విధంగా మతిభ్రమణం చేత వేరువేరు భావాలను కలిగి ఉన్నటువంటి వాళ్ళై దుఃఖితులై ప్రవర్తిల్లక, సంచరించకుండా సర్వమున్నతని దివ్య కళామయమంచు, సమస్తము కూడా భగవంతుని యొక్క చిద్విలాసమేను, ఆయన ఆడించే నాటకమే ఇది. నీ దగ్గర ఉన్నటువంటిది ఏది నీది కాదు, పోయింది ఏది కూడా నీది కాదు అనేటటువంటి విశాలమైన భావాన్ని నువ్వు తెలుసుకున్నట్టయితే విష్ణునందుల్లము చేర్చి, ఆ శ్రీ మహావిష్ణువునందు మనస్సుని గనక లగ్నం చేసినట్లయితే తారడవి నుండుట మేలు నిశాచరగ్రణి. చక్కగా ఈ సంపదలన్నీ వదిలివేసి అడవిలోకి వెళ్ళి నివసించినా కూడా హాయిగా ఉంటుంది నాన్న అంటున్నాడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితోటి. అందుమూలంగా సర్వమున్నతని దివ్య కళామయమంచు అని ఎవడైతే భావిస్తాడో వాడికి మనస్సుకి శాంతి లభిస్తుంది, జీవితంలో ప్రశాంతత లభిస్తుంది, తుది శ్వాసని తృప్తిగా తీర్చుకోగలుగుతాడు. అందుకనే సర్వమున్నతని దివ్య కళామయమంచు, ఇదొక్కటి గుర్తుపెట్టుకుని మానవుడు సంచరిస్తూ ఉంటే మనశ్శాంతి లభిస్తుంది. ఇదంతా భగవంతుడు ఆడించేటటువంటి జగన్నాటకము అని నీవెప్పుడైతే
నిర్ణయించుకోగలుగుతావో ఆ రోజున నీ జీవితం చీకు చింతలకు దూరంగా ఉంటుంది. మనశ్శాంతిని పొందుతావు. స్వస్తి.